హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఆఫర్ అనుకోవడమే మీకు ఈ వీడియో. ఏంటి అంటే చాలా చక్కగా హ్యాండ్ కటింగ్ అనమాట. కొంతమంది అనుకుంటారుగా ఎల్బో హ్యాండ్కి ఏ కటింగ్ చేయాలో, హాఫ్ హ్యాండ్కి ఏది చేయాలో, ఫుల్ హ్యాండ్కి ఏది చేయాలో, 3/4కి ఏం చేయాలో, ఇక ఎన్నో ఆలోచనలు. చుడీ హ్యాండ్స్కి ఏం చేయాలో, బెల్ హ్యాండ్స్కి ఎలా చేయాలో ఏమీ లేదండి. ఆర్మ్ హోల్ ఎవరికి ఎలా ఉంది అదొక్కటి తెలుసుకుంటే చాలు. ఎవరికి ఎంత డౌన్ పెట్టాలి, కానీ అంతా ఇలాగే ఉంటుంది కటింగ్. మీకు ఒకసారి ఆది బ్లౌజ్తో కటింగ్ చూపిస్తాను, ప్లస్ ఎల్బో హ్యాండ్ అంటే ఏంది, హాఫ్ హ్యాండ్ అంటే ఎలా, వీటి కొలతలు ఎలా అనేది కూడా చూపిస్తాను. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలు చేశానండి. ఈ రోజుతో మీకున్న హ్యాండ్స్ కటింగ్స్ అన్నీ కూడా హ్యాండ్స్ కటింగ్లో డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చాలా చక్కగా వివరంగా వివరిస్తాను, చూడండి. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మీకు బ్లౌజ్ కటింగ్ టేప్ కొలతలతో చెప్తాను, చూడండి. టేప్ కొలత. ఇప్పుడు టేప్ కొలత అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే మీకు మంచిగా కనిపించడం కోసం. ఓకేనా? ఇలా ఉన్న ఏం చేయాలి అంటే డీసి ముక్క తీసుకోవాలి. తీసుకొని హ్యాండ్ ఎంత పొడవు పెట్టాలనుకుంటున్నారో, ఇప్పుడు 10 మనం హ్యాండ్ కొలిచాము, దానికి 1 ఇంచ్ కలపండి. 1 ఇంచ్ కలిపితే మీకు కింద ఖర్చు పైన ఖర్చు మొత్తం పోగా కొంచెం షింక్ అయినా కూడా 10కి వచ్చేస్తుంది అనమాట. ఒక పాయింట్ ఎక్కువే ఉండాలి, మనం పెట్టిన దానికంటే ఒక పాయింట్ ఎక్కువే ఉండాలి, కానీ కుట్టిన తర్వాత తక్కువ అయితే ఉండొద్దు. అది బాగా గుర్తుంచుకోండి. ఇక్కడే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు వీళ్ళు లావు ఉన్నారు అంటే 40 సైజ్ బ్లౌజ్. 40 సైజ్ బ్లౌజ్కి మీరు గుర్తుంచుకోండి బాగా. 40 సైజ్ బ్లౌజ్కి 4 ఇంచులు పెట్టుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. 4 ఇంచులు చంక డౌన్. ఇది దేనికి? చంక డౌన్. ఇలా వేస్తాం చూడండి మనం దీనికి. ఓకేనా? ఈ చంక డౌన్కి 4 ఇంచులు, 40కి 4 ఇంచులు పెట్టండి. ఓకేనా? 35, 36కి 3.5 పెట్టండి. 30 ఇంచులకి 3 పెట్టండి. ఓకేనా? 30 ఇంచులకి 3, 25 ఇంచులకి 2.5, 26 కానీ, 25 కానీ, 28 కానీ, 27 కానీ, మళ్ళీ తర్వాతకి 2 ఇంచులు తక్కువ, 2 ఇంచులు ఎక్కువగా, 2 ఇంచులు యువతలకి 3 పెట్టుకోండి. ఈ గుర్తులు బండ గుర్తులు. 30 సైజు దానికి 3, 25 కాడ నుంచి సైజు దానికి 2.5, 35 సైజు దానికి 3.5, 40 సైజు దానికి 4. అట్లా మీకు గుర్తుండేది ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట చేతిలో. ఇక ఎవరికైనా కూడా లావుని పట్టి మీరు ఇలా పెట్టుకుంటే ఇక హాఫ్ హ్యాండ్ కానీ, ఫుల్ హ్యాండ్ కానీ, ఏది వేయాలనుకున్న హ్యాండ్కి మీరు ఈ చంక డౌన్ మెయింటైన్ చేసి సరిపోతుంది. ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఇలా పెట్టి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీన్ని 3 భాగాలుగా గీతలు గీయాలి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 30 సైజు వాళ్ళకి చేస్తున్నారు, చెప్తాను చూడండి. 30 సైజు వాళ్ళకి చేసేటప్పుడు మీరు ఇక్కడ నుంచి 3 ఇంచులు పెట్టేసి 30, 35, 31, 32, 34, 35, 36 కూడా సరిపోతుంది. ఇంకా కొంచెం పెంచుకోండి 1 పాయింట్. 37 దానికి ఇంకొక 1 పాయింట్ పెంచుకోండి. 38 దానికంటే 4 అలా. ఇక పెరిగే కొద్దీ, బాడీ వెడల్పు అయ్యే కొద్దీ ఈ చంక కూడా కొంచెం మనకి పెరగాలి. అదొకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి ఈ గ్యాప్ ఉంచుకొని పైన 1 ఇంచ్, ఇక్కడ 2 ఇంచెస్ గీసేసి దీంట్లో నుంచి ఒక చిన్న ఎస్ మోడల్ అనేది వేసుకోవాలి. ఇది దేనికి? 30 సైజు బ్లౌజ్కి. ఇక ఒకవేళ 40 సైజుకి అయితే ఇది కిందికి గీసుకోవాలి. 35 కానీ 38 కానీ అది కొంచెం పైకి. ఇలా చిన్నగా మార్చాలన్నమాట. ఇంకా మీరు 40 కంటే ఏబో అంటే 45 ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఇంకొంచెం 1 పాయింట్ దించుకోవాలి. అలా కొంచెం దించుకుంటూ పోతేనే మీకు ఈ చంక వాళ్ళకున్న డౌన్కి, వాళ్ళకున్న పర్సనాలిటీకి సరిపోతుంది అనమాట. ఇలా పర్ఫెక్ట్ ఆలోచనలు అనేవి ఉండాలి. మనం ఏదో చేస్తున్నాం, ఏదో అయిపోయిందిలే అనేది మనకు ఉండకూడదు. పని తూడ్చి పెట్టొద్దు. ఎప్పుడైనా పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది మనం గుర్తుపట్టాలి. ఓకేనా? ఇప్పుడు మీకైతే ఇది అర్థమైంది కదా. దీని ప్రకారం మనం ఇప్పుడు కటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆది బ్లౌజ్ ఇచ్చారు, ఆది బ్లౌజ్ ఇచ్చి ఇక ఈ బ్లౌజ్ నాకు సరిపోయింది, మనం ఎలా చేయాలి? ఇప్పుడు మీరు టేప్తో అయితే ఇలా కొలవాలి. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఈ చంక ఒక్కటి ఉంటే మీరు పొడుగు పెట్టుకుంటే ఫుల్ హ్యాండ్స్ అవుతుంది, 3 పెట్టుకుంటే హాఫ్ హ్యాండ్స్, దీన్ని కొంచెం లూజ్ పెట్టుకుంటే కప్ హ్యాండ్స్, ఇవి అంబరిల్లా టైప్లో కట్ చేసుకుంటే అంబరిల్లా హ్యాండ్స్, పఫ్ టైప్లో ఇంకొంచెం పొడుగు పెట్టుకుంటే పఫ్ హ్యాండ్స్, ఇంకా కొంచెం పొడుగు పెట్టుకుంటే 3/4, ఇంకా కొంచెం పొడుగు పెట్టుకుంటే 1/4, ఇంకా కొంచెం పొడుగు. అలా మీరు ఎంత ఇది చేసుకుంటే అంత మీకు తేడాలు కానీ, కొలతలు కానీ పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తాయి అనమాట. ఎక్కడ కూడా ఏ మార్పు ఉండదు. కానీ ఆర్మ్ హోలు లావుని పట్టి మనం పెంచాలా, తగ్గించాలా, అదొకటే అర్థం కావాలి. ఈ ఒక్క వీడియోలోనే మీకు ఇవన్నీ అర్థం అవుతాయని నేను చక్కచక్క చెప్తున్నానండి. కొంతమంది అంటున్నారుగా హ్యాండ్ కట్ చేస్తే నాకు చంక దగ్గర లూజ్ వస్తుంది. ఇది కూడా చెప్తాను వినండి. చంక దగ్గర లూజ్ ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి ఏంటి అంటే బాడీ కండ ఉంటుంది. అంటే బాడీ కండ అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది, షోల్డర్ కింద ఇక్కడ కండ అనేది ఉంటుంది.
వాళ్ళకి ఏంటంటే దీంట్లో తక్కువ తీసుకోవాలి. హ్యాండ్కి కండ కొంచెం మందికి తక్కువ ఉంటుంది, అప్పుడు బ్యాక్ ఫ్రంట్ దీనికి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అది కూడా మనం చూసుకోవాలి. అది చూసుకోవాలంటే బాడీ పార్ట్కి మనం ఇక్కడ కొలుచుకోవాలి, బ్యాక్ పార్ట్లో కొలుచుకోవాలి. వాళ్ళని అటు తిప్పి 10 ఉందా, మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో కొలుచుకోవాలి 9.5 ఉందా, అదే ఇక్కడ ఖర్చులతో కలిపి పెట్టాలి మనం. అప్పుడు మీకు ఈ ముడత అనేది రాదు. ఒకవేళ బాడీ దగ్గర కొలుచుకోవాలి అంటే మనకి నెక్కు వెడల్పు వాళ్ళు ఆల్రెడీ వేసుకున్నారు. ఈ నెక్కు కాడ నుంచి చంక దాకా ఎంత పెడితే సరిపోతుంది, వీళ్ళకి 2.5 పెట్టాలా 3 పెట్టాలా, ఇది చూసుకొని ఇక్కడ ఖర్చులతో కలుపుకొని ఇప్పుడు 2.5 ఉంటే 3.5, 2 ఉంటే 2.5, అలా ఒక ½ ఇంచ్ ఎగస్ట్రా పెట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి పర్ఫెక్ట్గా అర్థం కావాలి. ఇది ఇప్పుడు ఎప్పుడు చేయాలి, మనం ఆది బ్లౌజ్ ఇచ్చి నాకు లూజ్ ఉంది అన్నప్పుడు వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఆది బ్లౌజ్కి మనం కొలతలు చూసుకొని రాసుకొని అప్పుడు కట్ చేసేటప్పుడు ఇవి చూసుకోవాలి. ఇది ఒకటి మీరు చూసుకోండి. ఈ తేడాలు అనేవి రావు ఇక మనకి, ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారు, ఆది బ్లౌజ్ ఇచ్చి ఇక నాకు ఈ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే చేయండి, మీరు కొంచెం కూడా మార్పులు చేర్పులు చేయొద్దు అని అన్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక ఆది బ్లౌజ్ మనం ఏం చేయాలంటే తీసుకొని ఇక ఉక్సులు పట్టి వైపుది మనం రివర్స్ తీసుకోవాలి. ఉక్సులు పట్టి వైపుది రివర్స్ తీసుకొని మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టేసి దీన్ని మనం ఇలా చక్కగా మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం కరెక్ట్గా చూడండి, ఇంక ఇలా 1 ఇంచ్ కింద పొడవు పెట్టేసి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పొడవుకి లూజ్కి కరెక్ట్గా ఇక్కడ కొలత, ఇది కూడా ఖర్చులతో కలిపేసుకుని ఇది కరెక్ట్గా ఉంది, ఇక్కడ ఖర్చు కలపండి. తర్వాత ఇక్కడ లూజ్కి, తర్వాతకు వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా ఉంది, ఇక్కడ పొడవుకి కొంచెం ఖర్చు కలుపుకోండి లూజ్కి. ఇప్పుడు వాళ్ళ ఆది బ్లౌజ్ ఇచ్చి ఇలాగే ఉండాలంటే ఇలాగే కట్ చేయండి. ఇక మీరు మార్పులు చేర్పులు ఏం చేయొద్దు. ఇప్పుడు దీనికి చంక డౌన్ ఎంత ఉందో మనం ఒకసారి కొలుచుకుందాం, ఓకేనా. ఇక్కడ నుంచి కొలుద్దాం. చూడండి 2.5 ఉంది, ఇంకా చూడండి 2.5 పెట్టేశారు వీళ్ళు, ఖర్చు కలుపుకున్నారు. అది ఈ 2.5 అంటే వీళ్ళ చంక నాకు తెలిసి 22, 23, 26 అలా ఉంటుంది. ఇంకా మనకి చిన్నగానే ఉంటుంది వీళ్ళ చంక అనేది, 30 లోపు అన్నట్టు. ఇలాంటి వాళ్ళకి మనం ఒక బండ గుర్తు ఇదే చూడండి, ఇంకా చూడండి 27 ఉంది, చూసారా 27, అంతే. 30 లోపు ఉన్న వాళ్ళకి ఇది మనకి మంచిగా సెట్ అవుతుందని అర్థం, ఓకేనా. ఇంక ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోవటమే ఖర్చులతో కలిపి. ఇది పర్ఫెక్ట్ కటింగ్. ఇది ఆది బ్లౌజ్ ఇచ్చి నాకు ముడతలు లేవు, చంకలో ఎలాంటిది ఏది లేదు అన్న వాళ్ళకి ఇలా చేసి మీరు చేసుకున్నారనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా కటింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. మీకు ఈ రోజుతో ఈ హ్యాండ్స్లో ఉన్న డౌట్స్ అన్నీ పోవాలని నేను ఇది కటింగ్ అనేది చేస్తున్నానండి. ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ పెడితే ఎంత పెట్టాలో, ఎల్బో హ్యాండ్కి ఎంత పెట్టాలో, భుజం కాడ ఎంత పెట్టాలో, చంక డౌన్ ఎంత పెట్టాలో, లావుగా ఉంటే ఎంత పెట్టాలో, బక్కగా ఉంటే ఎంత పెట్టాలో, మీడియం వాళ్ళకి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. పాపం ఈ డౌట్స్ ఎవరు చెప్పరండి. ఎందుకంటే నాకు తెలుసు ఈ ప్రతి బాధ కూడా పని విషయంలో నేను అన్నీ కూడా ఈదుకుంటూ వచ్చిన వాడినండి. సముద్రంలో ఒక ఈత లాంటిది అనమాట, దానికి దరిదాపు ఉండదు. ఈ పని ఎంత చేసినంత పని ఇది. దీనికి ఎప్పుడు కూడా రోక్ టోక్ అంటే ఆగేది ఉండదు, అడ్డు అదుపు అనేది ఉండదు. దీనికి పోతూ ఉంటుంది పని. నేర్చుకునే కొద్దీ ఇంకా ఉంటుంది లోతు. మనం నేర్చుకోవాలి, కొత్త మోడల్స్ తీయాలి, కొత్త డిజైన్స్ నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే మనిషికి ధైర్యం ఉండాలండి. నేను చేయగలుగుతా అన్న కాన్ఫిడెంట్, ధైర్యం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు క్లాత్తో చేస్తే ఖరాబ్ అవుతుంది అనుకుంటే పేపర్ మీద చేయండి. పేపర్ మీద చేస్తే మనకి వస్తుందో రాదో కాన్ఫిడెంట్ లేదు అనుకుంటే పాత క్లాత్ మీద చేయండి. లోన లంగాలు, పాత నైటీలు, లుంగీలు ఇస్త్రీ చేయండి, దానికి గంజి రాయండి, అట్టా ముక్కలక్క తయారు చేసి దాన్ని చక్కగా కట్ చేసుకోండి. ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కత్తెర ఒడుపు మనకి కత్తి సాము లాంటిది అనమాట. కత్తెర మనం పట్టామా ధైర్యం ఇంకా మనం చేసుకోవాలి. మనం కట్ అయితే ఏమవుతుందో, ఇది ఇలా చేస్తామో అది ఒకటి ఖరాబ్ అయిపోతుంది, అయితే ఒక 50 రూపాయలు ఖరాబ్ అవుతాయి. ఇక డాక్టరే ఒక పేషెంట్ని ఒక్కొక్కసారి వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక్కొక్కసారి వాళ్ళ చేతుల్లోనే ప్రాణాలు పోతూ ఉంటాయి అనమాట. దానికి మనం ఎవరు ఏం చేయలేం, విధి దాన్ని. కానీ మనమైతే చేయాల్సిందైతే చేయాలి ప్రయత్నం. అలాగని మనం ఆగిపోం కదా. ఇప్పుడు డాక్టర్ ఒక మనిషిని ఏదో ఫెయిల్ అయిపోయి చచ్చిపోయిందని డాక్టర్స్ అంతా పని ఆపితే మన ఆరోగ్యానికి అది ఇది అనమాట. అలాగే ఇది కూడా పని అనేది మనం ఖరాబ్ అయిపోతుందని ఆగిపోయామా ఇక మనం అంతటితోనే ఆగిపోతాం, ఎరగలేము పొదగలేము అనమాట. మన పనిలో ఎదుగు పొదుగు అనేది ఉండదు. ధైర్యం చేయాలి, ముందుకు పోవాలి, దాన్ని పోరాడాలి, మళ్ళీ తప్పు రాకుండా చేసుకోవాలి. ఓకేనా. ఈ రోజు అయితే మంచి మెసేజ్. ఇదే చిన్న పనితో నేను కాజేశాను. ఎందుకంటే నేను చెప్పిన వీడియోలో చాలా లాంగ్గా చెప్పానండి ఒక కథ. ఈరోజు కూడా మంచిగా ఉన్నాయి నా దగ్గర. కథ కాదు, నిజ జీవితాలు.
ఈరోజు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే అవి చెప్తే ఆ కొద్దీ మీకు కొంచెం టైం వేస్ట్ అవుతుందని చెప్పట్లేదు. మీకు ఖచ్చితంగా చిన్న చిన్న మెసేజ్లు అయితే నేను అందజేస్తూ ఉంటాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. అలాగే మన దగ్గర పేపర్ కటింగ్ ఉందండి, అన్ని సైజులు ఉన్నాయి. డిప్ సెక్షన్లో నెంబర్ ఇస్తాను. ఒకవేళ మీకు డిప్ సెక్షన్లో నెంబర్ లేకపోయినా కామెంట్ చేయండి, ఆ కామెంట్కి నెంబర్ పెడతాను. ఒకవేళ నేను నెంబర్ పెట్టకపోయినా మన ఛానల్లోకి వెళ్ళి పాషా టైలర్ పేపర్ కటింగ్ అని కొట్టండి, ఖచ్చితంగా వస్తుంది. మీకు చాలా చక్కగా మన కటింగ్ వివరాలు మీకు దాంట్లో ఉంటాయి, వీడియోలో చూసి నేర్చుకోండి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.